వెల్కమ్ టు స్మార్ట్ ఫ్యాక్ట్ క్రియేషన్స్. ఈరోజు వీడియోలో సింపుల్ డిజైన్తో గ్రాండ్ లుక్ బ్లౌజ్ని బిగినర్స్ ఎలా డిజైన్ చేసుకోవచ్చు అన్నది చూసేద్దాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. డిజైన్కి అండ్ మగ్గం వర్క్కి కనెక్టివ్గా టిప్స్ అనేవి షేర్ చేశాను. ఇక్కడ డిజైన్ వేసుకున్న హ్యాండ్ని మనం చూస్తున్నాము. ఈ టైప్ డిజైన్కి హ్యాండ్ మెజర్మెంట్స్ని కరెక్ట్గా మార్క్ చేసుకోవాలి. దానికోసం నేనైతే ఒక న్యూస్ పేపర్ తీసుకొని ఆ న్యూస్ పేపర్ మీద ఎగ్జాక్ట్ బ్లౌజ్ యొక్క మెజర్మెంట్స్ ఏమైతే ఉన్నాయో అవి ఫస్ట్ నేను న్యూస్ పేపర్ మీద కట్ చేసుకున్నాను. సో మనం కట్ చేసుకున్నప్పుడు ఫ్రంట్ సైడ్ హ్యాండ్కి షేప్ తీసుకోవాలి. ఎందుకంటే కనుక ఫ్రంట్ సైడ్ తిత్తులు అనేవి రాకుండా ఉండటం కోసం మనం ఫ్రంట్ సైడ్ షేప్ అనేది తీసుకుంటాము. సో 2 హ్యాండ్స్కి ఫ్రంట్ సైడే రావాలి కాబట్టి పేపర్ని ఒకసారి నార్మల్గా మార్క్ చేసుకుంటాము, రెండోసారి ఈ విధంగా ఫ్లిప్ చేసి మార్క్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ డిజైన్లో వి మార్కింగ్ అన్నది చాలా ఇంపార్టెంట్. ఈ హ్యాండ్ మెజర్మెంట్ వచ్చేసరికి 14 ఉంది హ్యాండ్ రౌండ్ మొత్తం. సో హ్యాండ్ రౌండ్ మొత్తంలో నేను 6 ఇంచెస్ అన్నది తీసుకున్నా. సెంటర్ నుంచి ఒక సైడ్కి 3 దగ్గరికి ఒక మార్క్ చేసుకున్నాను, ఇంకొక సైడ్ 3 దగ్గరికి మార్క్ చేసుకొని ఇలా వి షేప్ అన్నది ఫామ్ చేశాను. తర్వాత ఈ ఫ్లవర్ డిజైన్ అన్నది డ్రా చేసుకున్నాను. ఈ డిజైన్కి సంబంధించిన ట్రేసింగ్ పేపర్ అన్నది బ్లాగర్లో యాడ్ చేస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డౌన్లోడ్ చేసుకోండి. ఇక్కడ వి షేప్కి షుగర్ బీడ్స్తో వర్క్ అన్నది స్టార్ట్ చేద్దాం. నేనైతే కాటన్ థ్రెడ్ని యూజ్ చేసుకొని షుగర్ బీడ్స్ని స్టిచ్ చేస్తున్నాను. ఎందుకంటే కాటన్ థ్రెడ్ అన్నది కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది కాబట్టి కాటన్ థ్రెడ్ని తీసుకున్నాను. మనం షుగర్ బీడ్స్ ఒక్కసారి 2 కూడా తీసుకొని కుట్టచ్చు, ప్రాబ్లం ఏం రాదండి. అలాగని మన బ్లౌజ్ ఫినిషింగ్ అన్నది ఏమాత్రం ప్రాబ్లం రాదు. అండ్ మనం ఈ వీ షేప్ డిజైనింగ్ దగ్గరికి వచ్చేసరికి చాలా నీట్గా చేయాలి, మనం వీ షేప్ని చూపించాలి. సో నేను ఆ వీ షేప్ దగ్గరికి కరెక్ట్గా షుగర్ బీట్స్ వేయటం అయిపోగానే కరువు తిప్పాలి కదా, అక్కడ ఒక చిన్న చైన్ అన్నది వితౌట్ షుగర్ బీట్స్ చైన్ అన్నది ఫామ్ చేసి అక్కడి నుంచి మళ్ళీ షుగర్ బీట్స్తో కుట్టడం అన్నది స్టార్ట్ చేశాను. షుగర్ బీట్స్ ఎండింగ్కి వచ్చేసరికల్లా నేను 2 టైమ్స్ నాట్ చేసుకుంటున్నాను కొంచెం స్ట్రాంగ్గా ఉండటం కోసం. తర్వాత డయాల్జీ కంపెనీలో 754 షేడ్ జెరీ థ్రెడ్ తీసుకొని స్టోన్లేస్ అన్నది స్టిచ్ చేసుకుందాము. ఎందుకంటే జెరీ థ్రెడ్తో కొంచెం ఆ మధ్యలో చైన్స్ అన్నవి మనం కాటన్ థ్రెడ్తో కుడితే లుక్ అన్నది తగ్గిపోతుంది. అదే మనం జెరీ థ్రెడ్తో కుట్టినట్టయితే కనుక లుక్ అన్నది ఇంకొంచెం షైనీగా గోల్డ్ కలర్లో ఎంబోజ్ అవుతుందన్న ఉద్దేశంతో నేను ఇక్కడ జెరీ థ్రెడ్ని యూస్ చేస్తున్నాను. మనం కావాలంటే స్టోన్లేస్ని అతికించుకొని అయినా కుట్టచ్చు. నేను అతికించుకోలేదు, ఎందుకంటే నాకు గమ్ తగిలి వర్క్ ఫాస్ట్నెస్ అన్నది తగ్గిపోతుంది. అందువల్ల నేను చైన్ని ఎప్పటికప్పుడు స్ట్రైట్గా సెట్ చేసుకుంటూ ఇలా కంటిన్యూస్ ఎస్ షేప్లో కుడుతున్నాను. ఈ విధంగా స్టోన్లెస్ మొత్తం కుట్టుకున్న తర్వాత ఇంకొక లైన్ షుగర్ బీట్స్తో కాటన్ థ్రెడ్ని యూస్ చేసుకొని కుడదాము. సో ఇక్కడ కార్నర్కి వచ్చేసరికి చూడండి ఎలా కుట్టుకుంటున్నాం, ఫినిషింగ్ అన్నది ఎలా ఉంటుందన్నది. బ్లౌజ్ పార్ట్ యొక్క సెంటర్ కరెక్ట్గా ఆ వీ షేప్ పాయింట్ కాబట్టి అక్కడ మీరు కరెక్ట్గా చూపించాలండి ఆ వీ షేప్ కర్వ్ అన్నది, లేకపోతే మన బ్లౌజ్ లుక్ అన్నది పోతుంది. ఇంతకుముందు నేను మీకు చెప్పాను కదా, కరెక్ట్గా నేను దాని దగ్గరికి వచ్చేసరికి ఓన్లీ చైన్తోనే థ్రెడ్తోనే సింగిల్ థ్రెడ్ వేసుకొని ఆ కార్నర్ నుంచి పక్కకు తిప్పుకున్నానని. సో ఈ టిప్ మీకు బాగా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. సో నేను మళ్ళీ ఇక్కడికి వచ్చేసరికి 2 టైమ్స్ నాట్ అన్నది చేసుకున్నాను స్ట్రాంగ్గా ఉంటుందని చెప్పి. దీని తర్వాత ఇక్కడ స్ట్రైట్ లైన్స్ అన్నవి నేను స్కేల్తో ఈక్వల్ ఇంటర్వెల్స్తో డ్రా చేసుకున్నాను. దీని మీద వైట్ మార్కింగ్ చేస్తున్నాను కదా, ఫస్ట్ సెంటర్ లైన్కి 2 సెంటీమీటర్స్ గ్యాప్తో మార్కింగ్ అన్నది చేసుకొని దాని తర్వాత లైన్ విడ్చ్ లైన్కి మళ్ళీ ఆ 2 సెంటీమీటర్స్ దగ్గర ఈక్వల్ మార్కింగ్ చేసుకుంటూ వస్తున్నాను. ఇప్పుడు ఏదైతే మనం మధ్యలో లైన్ అన్నది వదిలేసామో ఆ లైన్కి ఇప్పుడు 2 సెంటీమీటర్స్కి మధ్యలోకి సెంటర్కి వచ్చేలాగా ఆ లైన్కి మార్క్ చేసుకుంటూ ఉన్నాను. మార్క్ చేసుకున్న ఈ విధంగా కనిపిస్తుంది. మీకైతే వీటిని జార్కాన్ రింగ్స్ అంటారండి. వీటిని నేను గ్లూతో అటాచ్ చేసుకున్నాను. ఇవి వచ్చేసరికి గ్లాస్ బీడ్స్ హాఫ్ సైజులో ఉంటాయి. వీటితో నేను ఈ లైన్స్ అన్నవి ఈ హాఫ్ బీడ్స్తో కాటన్ థ్రెడ్ని యూస్ చేసుకొని స్టిచ్ చేసుకుంటూ వెళ్తున్నాను. చూడండి ఈ విధంగా
మనం ఏదైతే అటాచ్ చేసుకున్నామని చెప్పి వదిలేయకూడదు, ఇలా వీటిల్ని కూడా కలుపుకుంటూ కుట్టుకుంటూ వెళ్ళాలి. ఎందుకంటే గ్లూ ఊడిపోయే ఛాన్స్ ఉంటుంది, ఊడిపోయి అవి బయటకు వచ్చే ఛాన్స్ ఉంటుంది. అందువల్ల మనం స్టిచ్ చేసుకుందాము. చూసారు కదా, ఈ గ్లాస్ బీట్స్, వీటిని గ్లాస్ బీట్స్ అయినా అంటారు, లేదంటే హాఫ్ కట్ బీట్స్ అయినా అంటారు. రెండు విధాలుగా చెప్తారు. ఇప్పుడు ఇక్కడ ఒక మార్కింగ్ వచ్చింది కదా, ఆ మార్కింగ్ దగ్గరికి వచ్చేసరికి ఒక గోల్డ్ బాల్, ఈ సైజ్ వచ్చేసరికి 3mm గోల్డ్ బాల్ వాడుతున్నాను. మనం ఇక్కడ మీకు ఆల్రెడీ అర్థమయ్యే ఉంటుంది, ఒక జార్కాన్ రింగ్ వచ్చాక ఆ మార్కింగ్స్ దగ్గర ఏవైతే వైట్ మార్కింగ్ ఉందో అక్కడ 2 గోల్డ్ కలర్ బాల్స్, 3mm బాల్స్ అన్నవి యూజ్ చేసుకుంటూ కంటిన్యూగా ఈ గ్లాస్ బీట్స్తో కుట్టుకుంటూ వెళ్దాము. కొన్నిసార్లు మనం కాటన్ థ్రెడ్ యూస్ చేస్తున్నాం, కొన్నిసార్లు జరీ థ్రెడ్ యూస్ చేస్తున్నాం అన్న డౌట్ మీ అందరికీ వచ్చి ఉంటుంది. ఈ ప్లేస్లో నేను ఎందుకు కాటన్ థ్రెడ్ యూస్ చేస్తున్నానంటే, మన ఈ గ్లాస్ బీట్స్ యొక్క హోల్ అన్నది చాలా సన్నగా ఉంటుంది. ఈవెన్ టులిప్ కంపెనీలో కూడా మనకి నీడిల్ అన్నది ఉండదు. ఓన్లీ ఐరన్ నీడిల్ అయితేనే మనకి ఈ గ్లాస్ బీట్స్ స్టిచ్ చేసుకోవడానికి అన్నది కంఫర్ట్ నీడిల్ ఉంటుంది. సో ఆ నీడిల్కి కూడా మనం జరీ థ్రెడ్ పెట్టినట్టయితే అందులో కూడా ఈ బీట్స్ అన్నవి వెళ్ళవు. కేవలం కాటన్ థ్రెడ్ సన్నగా ఉంటుంది కాబట్టి ఈ కాటన్ థ్రెడ్కి వెళ్తాయి. కాబట్టి నేను ఇక్కడ ఇది యూజ్ చేసుకుంటున్నాను. ఈ టిప్ అన్నది మీకు బాగా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. ఇలా గ్లాస్ బీట్తో వర్క్ అన్నది కంటిన్యూ చేసుకున్న తర్వాత మనం ఇక్కడ జార్కాన్ రింగ్స్ ఉన్నాయి కదా, జార్కాన్ రింగ్స్ మీద గ్లూ అన్నది పెట్టి జార్కాన్ స్టోన్స్ పెట్టుకొని అతికించుకోవాలి. ఇక్కడ మొత్తం కుట్టేసరికి లుక్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు ఈ ఫ్లవర్లో నేను ఒక జార్కాన్ రింగ్ అన్నది గ్లూతో అటాచ్ చేసుకున్నాను. దీని తర్వాత నేను నీడిల్కి ఒక ఫుల్ గ్లాస్ బీడ్, ఒక షుగర్ బీడ్ అన్నది ఆల్టర్నేట్గా ఎక్కించుకొని ఉంచుకున్నాను. అండ్ ఒక్కొక్క పెటల్కి మనం ఒక ఫుల్ గ్లాస్ బీడ్, ఒక షుగర్ బీడ్ వేసుకొని ఈ విధంగా నాట్ చేసుకోవాలి. ఇలా నాట్ చేసుకోవటం అయిపోయిన తర్వాత మనం దీని చుట్టూతా జర్దోసీతో వర్క్ చేసుకోవాలి. ఇన్ కేస్ ఎవరికైనా జర్దోసీతో వర్క్ రాకపోతే కనుక మీరు షుగర్ బీట్స్తో అయినా కుట్టుకోవచ్చు. ఇక్కడ ఏవైతే ఎక్స్ట్రాస్ ఉన్నాయి కదండి, మనం ముడి వేసాం కదా, ఆ ముడి పైకి కనిపించకుండా నీట్గా ఫినిషింగ్ ఉండాలని నేను నీడిల్ని కింద నుంచి పెట్టి ముడిల్ని కిందకి లాగేశాను. జర్దోసి కుట్టేటప్పుడు ఒక బెస్ట్ టిప్ అండి, ఎప్పుడైనా మనం జర్దోసిని తీసుకున్నప్పుడు ఇలా లైట్గా స్ట్రెచ్ చేయాలండి, మరి ఎక్కువగా కాదు. చూడండి, చాలా లైట్గా స్ట్రెచ్ చేయండి. తర్వాత నేను నాకు ఎంతెంత లెంగ్త్లో కావాలో ఆ లెంగ్త్లో కట్ చేసుకొని ఈ నీడిల్కి ఐరన్ నీడిల్ ఉంటుంది, ఈ ఐరన్ నీడిల్కి ఈ విధంగా ఎక్కించుకొని ఈ పెటల్కి ఏదైతే మనం గ్లాస్ బీట్స్, షుగర్ బీట్స్ వేసుకున్నామో వాటికి చుట్టూతా ఈ విధంగా కుడుతున్నాను. సో స్ట్రెచ్ చేసుకొని మరీ ఎక్కువ స్ట్రెచ్ చేసుకోవద్దండి, ఒక్కొక్కసారి స్ప్రింగ్ అంతా దూరంగా వచ్చేస్తుంది. అంత దూరంగా కాదు, చాలా లైట్గా స్ట్రెచ్ చేయండి. ఈ టిప్ అన్నది మీకు చాలా యూజ్ అవుతుంది. ఎందుకంటే మధ్య మధ్యలో మనం నీడిల్ దించి ఫ్రీగా మళ్ళీ థ్రెడ్ని పైకి తీసుకురావడానికి ఈ టిప్ అన్నది మీకు చాలా యూజ్ అవుతుంది. సో ఈ విధంగా నేను జర్దోసీని ఈ విధంగా కంటిన్యూ చేసుకుంటూ వెళ్తున్నాను ఈ ఫ్లవర్ చుట్టూతా. బిగినర్స్ కొంతమందికి జర్దోసి కుట్టడం అంత ఫ్రీగా రాకపోవచ్చు. వాళ్ళు ఇంతింత లెంగ్త్లో తీసుకోకుండా కొంచెం చిన్న లెంగ్త్లో తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ హాఫ్ బీట్స్ అనేవి, హాఫ్ గ్లాస్ బీట్స్ అనేవి కుట్టున్నాము, ఫుల్ గ్లాస్ బీట్స్ అనేవి కుట్టున్నాము. మీరు వేయగలిగితే ఫుల్ గ్లాస్ బీట్స్ అంత లెంగ్త్లో అన్నా తీసుకోవచ్చు, లేదంటే హాఫ్ గ్లాస్ బీట్స్ లెంగ్త్లో అన్నా తీసుకొని కుట్టచ్చు ఇన్ కేస్ మీకు జర్దోసి ఫినిషింగే కావాలంటే. లేకపోతే మీరు గోల్డ్ జరీ థ్రెడ్తో అన్నా కుట్టుకోవచ్చు, లేదంటే షుగర్ బీట్స్తో అన్నా కుట్టుకొని చూడొచ్చు. ఫినిషింగ్ అన్నది ఏమాత్రం పోదండి, ఫినిషింగ్ అన్నది బాగుంటుంది. ఈ విధంగా పెటల్స్ చుట్టూతా ఇలా జర్దోసి కుట్టిన తర్వాత జార్కాన్ రింగ్కిను పెటల్స్కి మధ్యలో గ్యాప్ అనేది ఉంది కదా, నేను దాన్ని కూడా జర్దోసితో ఇలా ఇంకొక సర్కిల్తో ఫిల్ అన్నది చేస్తున్నాను.
ఈ కరువు ఉండింది కదా, ఈ కరువుకి షుగర్ బీట్స్తో వర్క్ చేసుకుంటూ వెళ్దాము. ఇందాక మనం స్ట్రైట్ లైన్కి వచ్చేసరికి 2 షుగర్ బీట్స్ యూజ్ చేసుకొని అయినా ఎట్ ఎ టైం మనం కుట్టచ్చు అని చెప్పుకున్నాము. కానీ ఇలాంటి కరువు ప్లేస్లో వచ్చేసరికి ఓన్లీ 1 షుగర్ బీట్ వేసినట్టయితే కనుక లుక్ అనేది చాలా బాగుంటుంది. ప్రతి చోట అలా కరువు తిప్పాలి కదా, ఆ కరువు తిప్పుతున్నప్పుడు మనం ఒక్కొక్క షుగర్ బీట్ వేసి కుట్టినట్టయితే కనుక షేప్ బాగా టర్న్ అవుతుంది, లుక్ అన్నది చాలా బాగుంటుంది. అండ్ ఈ కరువు మొత్తం కంప్లీట్ అయిపోయేసరికి మనం ఒక గోల్డ్ 3mm బాల్ ఉంటుంది కదండి, ఆ గోల్డ్ 3mm బాల్ని యూజ్ చేసుకొని ఎండ్ చేసుకుందాము. ఈ విధంగా ఇక్కడ నాట్ చేసేసుకొని మళ్ళీ ఇంకో ప్లేస్లో మనం ఆ థ్రెడ్ని కంటిన్యూ చేయొచ్చు. ఇలా ఎండ్ చేసేసి ఇంకొక ప్లేస్లో మనం ఎక్కడైతే స్టార్ట్ చేయాలో అక్కడి నుంచి తీయచ్చు. సేమ్ ఇందాక చెప్పినట్టే 1 షుగర్ బీట్ వేసుకొని ఇలా కంటిన్యూ చేసుకొని లాస్ట్లో ఆ కర్వ్ దగ్గర ఒక 3mm బాల్ అన్నది వేసేద్దాం. ఇక్కడ కూడా మనం షుగర్ బీట్స్తోనే కుడుతున్నాం. కాకపోతే ఏదైతే ఈ చివర ఎండ్ అయితే ఏదైతే ఉందో అక్కడ మనం ఒక జార్కాన్ రింగ్ వేసుకుంటున్నాము. ఎందుకంటే కొంచెం డిఫరెంట్గా లుక్ అనేది తీసుకురావటం కోసం ఒక ఎండ్ వచ్చేసరికి గోల్డ్ బాల్ యూజ్ చేసుకున్నాము, ఇంకొక టైప్ వచ్చేసరికి ఇలా జార్కాన్ రింగ్ వేసుకొని జార్కాన్ స్టోన్ పెట్టుకుంటే వాటి లుక్ అన్నది చాలా బాగుంటుంది డిఫరెంట్గా. తర్వాత మళ్ళీ పక్కన ఇలా కరువు తిరుగుతూ డిజైన్ ఉంది కదా, ఇక్కడ కూడా షుగర్ బీట్స్తో కంటిన్యూ చేసుకొని 3mm గోల్డ్ బాల్ అన్నది వేసేసుకుంటున్నాము. ఈ కరుస్ కుట్టిన తర్వాత దీని మీద జస్ట్ లీఫ్ టచ్ లాగా ఉంటుందని చెప్పి ఒక స్టోన్ అన్నది అతికించుకొని దీని చుట్టూతా మళ్ళీ జర్దోసీతో ఈ విధంగా కుట్టుకుంటూ వస్తున్నాము. ఇక్కడ నేను ఎందుకు మళ్ళీ గోల్డ్ స్టోనే తీసుకున్నానంటే ఈ బ్లౌజ్ థీమ్ వచ్చేసరికి కంప్లీట్గా గోల్డ్ ఆర్ స్టోన్స్తో రావాలి అని ముందుగా అనుకున్నాము. అందుకని ఆ ఉద్దేశంతో నేను మళ్ళీ గోల్డ్ స్టోన్ అన్నది తీసుకున్నాను. ఇన్ కేస్ మీరు థ్రెడ్స్ తీసుకున్నట్టయితే గ్రీన్ కలర్ థ్రెడ్ అనే యూస్ చేసుకోవాలి. ఈ ఫ్లవర్కి ఇంకొక వైపున ఇలా లీఫ్ అన్నది ఇచ్చారండి డిఫరెంట్గా. సో నేను దానికి కూడా హాఫ్ కట్ బీట్స్ ఇందాక మనం వాడాం కదా, ఆ హాఫ్ కట్ బీట్స్ని 4 కింద తీసుకొని 4 క్రాస్ లైన్స్గా కుట్టుకుంటూ వస్తున్నాను. చూడండి ఈ విధంగా నేను పైనుంచి కిందకి థ్రెడ్ని తీసుకొచ్చేటప్పుడు గ్లాస్ బీట్స్ ఇచ్చి కిందకి తీసుకొస్తున్నాను. సో మళ్ళీ నేను పైకి వచ్చేటప్పుడు మళ్ళీ గ్లాస్ బీట్స్ ఇచ్చి తీసుకురావచ్చు కదా అనే డౌట్ అనేది వస్తుంది. ఎందుకు ఈ విధంగా చేస్తున్నామంటే పైనుంచి ఒకే స్టెప్ బై స్టెప్గా క్లియర్గా ఉంటుందన్న ఉద్దేశంతో మనం మళ్ళీ పైకి వెళ్ళి పైనుంచి కిందకి కట్ బీట్స్ అన్నది తీసుకొస్తున్నామండి. ఈ విధంగా చేస్తే లుక్ అన్నది చాలా బాగుంటుంది. మీకు కావాలంటే ఫస్ట్ లోపల ఒక చిన్న లైన్ కట్ బీట్స్తో చేసుకొని దాని మీద ఈ విధంగా కట్ బీట్స్ మళ్ళీ క్రాస్గా వేసినట్టయితే ఇంకొంచెం ఉబ్బినట్టు ఎంబోజ్ అవుతున్నట్టు లుక్ అన్నది బాగుంటుంది. సో నేను మళ్ళీ ఇంకో వైపును కూడా 4 కట్ బీట్స్ థ్రెడ్కి ఇస్తూ ఈ విధంగా కుడుతున్నాను. సో నేను ఇప్పుడైతే డిజైన్ కుట్టిన తర్వాత అక్కడక్కడ వైట్ మార్కింగ్ చేశాను, చూసారు కదా. ఈ వైట్ మార్కింగ్లో కేవలం 3 షుగర్ బీట్స్ వేసుకొని ఈ విధంగా నాట్ చేసుకుంటాను. ఎందుకు ఇలా అంటే మనది సింపుల్ డిజైన్ కదా, ఈ సింపుల్ డిజైన్ని బాగా ఎలివేట్ చేయాలంటే మనం ఇలాంటి మధ్యలో పెడితే ఆ లుక్ అన్నది చాలా బాగా ఎలివేట్ అవుతుంది. చూడండి మనం ఈ వి షేప్ చుట్టూతా ఈ డిజైన్ మధ్యలో అన్నిటికీ హైలైట్ చేయడానికి ఈ విధంగా చేస్తున్నాము. దీని తర్వాత ఇందాక మనం లీఫ్ అన్నది గ్లాస్ బీట్స్తో కుట్టుకున్నాం కదా, ఈ గ్లాస్ బీట్స్ చుట్టూతా జెరీ థ్రెడ్ యూస్ చేసుకొని చైన్ స్టిచ్ అన్నది చేసుకుంటున్నాను. మనం ఇలా చైన్ స్టిచ్ అన్నది చేయటం వల్ల షేప్ అన్నది ఇంకొంచెం బాగా ఎలివేట్ అవుతుంది. మనం ఎప్పుడూ కూడా కార్నర్స్ దగ్గర చాలా చిన్న చైన్స్ అన్నవి ఫామ్ చేసుకోవాలి. అండ్ ఇలాంటి డిజైన్లో కూడా మొత్తం టోటల్గా చిన్న చైన్స్ అన్నవి ఫామ్ చేస్తే లుక్ అన్నది చాలా బాగా ఎలివేట్ అవుతుంది. చూడండి కార్నర్స్కి వచ్చేసరికి ఆ చిన్న ఏదైతే మనం చిన్న చైన్స్ వేస్తామో అక్కడ ఇంకొంచెం చిన్న చైన్స్ ఫామ్ చేసుకుంటూ ముందుకెళ్తున్నాము. ఇందాకడి కన్నా ఇప్పుడు మనం
మనం చైన్ వేస్తే లుక్ అన్నది ఏ విధంగా మారిపోయిందో చూడండి. ఎప్పుడైనా మనం ఏ డిజైన్ తీసుకున్నా సరే, మనం ఏం కుట్టినా దాని చుట్టూతో మళ్ళీ ఇలా చైన్ స్టిచ్ చేసుకుంటే దాని యొక్క లుక్ అన్నది ఇంకొంచెం బాగా ఎలివేట్ అవుతుంది. ఇందాక మనం ఏదైతే వీ షేప్ తీసుకున్నామో, వీ షేప్ చుట్టూతా మనం షుగర్ బీడ్స్తో స్టిచ్ చేసుకున్నామో ఆ షుగర్ బీడ్స్ చుట్టూతా కూడా మళ్ళీ ఒక చైన్ స్టిచ్ అన్నది చేసేద్దాం. ఈ విధంగా ఇవంతా ఫినిషింగ్ అండి. ఇవంతా అయ్యేసరికి బ్లౌజ్ అన్నది సూపర్ అంటే సూపర్ ఫినిషింగ్గా ఉంటాయి. ఇక్కడ ఆల్రెడీ మన బ్లౌజు వీ షేప్ దాని చుట్టూతా డిజైన్తో హైలైట్ అయింది కాబట్టి కింద హ్యాండ్స్ దగ్గర ఎడ్జ్కి వచ్చేసరికి ఫినిషింగ్ అనేది సింపుల్గా ఉంటే బాగుంటుందని ఫస్ట్ ఒక జెరీ థ్రెడ్తో కుట్టానండి. దాని తర్వాత స్టోన్ లైన్ వేశాను. స్టోన్ లైన్ కూడా వచ్చేసరికి ఇది కొంచెం పెద్ద సైజు. ఏదైతే మనం ఇందాక వీ షేప్లో వేసామో అది వచ్చేసరికి స్టార్టింగ్ సైజు, ఇక్కడ వచ్చేసరికి దాని నెక్స్ట్ సైజు. ఈ విధంగా నేను ఎస్ షేప్లో కుట్టుకుంటూ వెళ్తున్నాను. దాని తర్వాత ఇందాక జార్కాండ్ రింగ్స్ ఉన్నాయి కదా, ఆ జార్కాండ్ రింగ్స్కి గ్లూ పెట్టేసి ఈ విధంగా జార్కాండ్ స్టోన్స్ అనేవి పెట్టేస్తున్నాను. గ్లూ అన్నది కొంచెం ఎక్కువ పెట్టుకోండి, తొందరగా స్టోన్స్ అనేవి ఊడిపోకుండా ఉంటాయి. దాని తర్వాత దీని చుట్టూతా కొంచెం ప్లెయిన్గా ఉండింది, కొంచెం హైలైట్ చేయాలన్న ఉద్దేశంతో 0 సైజు కుందన్స్ అనేవి ఉంటాయి. ఆ 0 సైజ్ కుందన్స్ పెట్టి ఈ విధంగా లుక్ అనేది గ్రాండ్ లుక్గా అయిపోయింది. చూసారా, మనం చాలా సింపుల్ డిజైన్ తీసుకున్నాం కానీ లుక్ వచ్చేసరికి చాలా గ్రాండ్గా ఉండింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.